హలో గైస్, మీరు చూస్తున్నారు కర్నూలు బాయ్ కొరియా. మనమైతే ఈరోజు వచ్చేసి బూసాన్కి అనే ఒక నగరంకి అయితే పోతున్నాం అనమాట. సో అదైతే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో మీకు అందరికీ ఈరోజు అయితే బూసాన్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఎందుకంటే బూసాన్లో లూనర్ ఫెస్టివల్కి సంబంధించినవి కొన్ని ఈవెంట్లు అయితే జరుగుతున్నాయి అనమాట. మీకు ఆ ఈవెంట్లు అనేది ఈరోజు అయితే చూపిస్తాను. అయితే నేను ఈరోజు పొద్దున్నే బస్కి అయితే వెళ్ళిపోతున్నాను. మీకు చూపిస్తాను ఎట్లా పోవాలని. ఇప్పుడైతే మనం వచ్చేసి సబ్వేకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇప్పుడైతే చాలా అయితే వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. సో ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంకా దగ్గర దగ్గర ఆల్మోస్ట్ స్ప్రింగ్కి అయితే ఉన్నాం కదా. సో ఇప్పుడైతే టెంపరేచర్ అయితే సడన్గా అయితే డ్రాప్ కాకుండా అలా ముందుకైతే పోతుంది అనమాట. సో పర్లేదు, వెదర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇదైతే వింటర్ అయితే చాలా షార్ట్ అనమాట. ఈసారి అయితే పోయినసారి అయితే సినిమా చూపించింది, ఈసారి అయితే చాలా తక్కువ. ఇదే నక్సందే స్టేషన్ అనమాట. ఇప్పుడైతే మన సబ్బై అయితే దగ్గర ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా దగ్గర ఉంది. ఇప్పుడు మనకి సబ్బై ఎక్కడ ఉందనేది చాలా ఈజీగా అంటే ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ అయితే కార్డ్ అయితే పెట్టాలి. సో ఇప్పుడు మనం 100 కట్ అయింది. సో ఇప్పుడు సబ్బై ఎక్కుతున్నాం. ఇప్పుడైతే సుదాంగ్ అనే స్టేషన్లో అయితే ఉంది. This stop is Seoul National University of Education, Court and Prosecutor's Office. These are on your right. ఇప్పుడు మనమైతే లైన్ అయితే మారుతున్నాం అనమాట. ఇప్పుడు మనమైతే సబ్వేలోనే ఇంకో లైన్ చేంజ్ కావాలి బస్ స్టాప్కి వెళ్ళాలంటే. సో మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లైన్ నెంబర్ 3 అనమాట. లైన్ నెంబర్ 3కి అయితే వచ్చినాం మనం. అనిపించేది ఇక్కడ నుంచి మనం చిన్న ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అనిపిస్తుంది ఇదంతా వచ్చేసి ఎక్స్ప్రెస్ బస్ టెర్మినల్ పోయే రూట్ అనమాట, అంటే క్రాస్ అయ్యేది. సో ఇక్కడ నుంచి మనం వేరే సబ్వే అయితే ఎక్కాలి. నెంబర్ 3 అని ఇందాక మీకు ఏదో చెప్తున్నాను కదా. ఇది చూసినాక మొత్తం అడ్వర్టైజ్మెంట్లు చాలా అంటే చాలా బీభత్సంగా అయితే ఉన్నాయి. అన్నీ సామ్సంగ్ స్క్రీన్లే అనమాట. ఇక్కడ సామ్సంగ్, ఎల్జీ స్క్రీన్సే అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఎక్స్ప్రెస్ బస్ టెర్మినల్, దానిలోకి అనమాట వెళ్ళేది. మెట్లు దిగుతాము, ఎక్కడ వస్తుందో అది. ఎక్స్ప్రెస్ బస్ టర్మినల్ పోయేది ఈ రూట్ అంటే అయితే వెళ్ళిపోవచ్చు మనం. చూస్తున్నారు కదా, మన సబ్బు అయితే వచ్చింది. ఇప్పుడే అయితే మనం అయితే నంబు బస్ టర్మినల్కి వచ్చినాం అనమాట. నంబు అంటే ఓల్డ్ అనుకుంటా, జాంబు అంటే ఎక్స్ప్రెస్ బస్ టర్మినల్ అనుకుంటా. అందరైతే ఎక్కుతున్నారు ప్రజెంట్. మనకైతే ఇప్పుడైతే జీరో పడింది మొత్తానికి అయితే. ఇప్పుడైతే మనం చిన్న అలా ముందుకు బయలుదేరుతున్నాం. ఇక్కడైతే చూస్తున్నాం కదా, ఇదంతా స్ట్రీట్ ఫుడ్ అనమాట. సో ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ టర్మినల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ బస్ స్టాప్ అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది యాంగ్డోంగ్ లైన్ అనమాట. ఇది మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇది గ్యాంగ్టాక్ లైన్ అనమాట. అమేజింగ్ ప్లేస్ అయితే అడిగితే మాత్రం ద బెస్ట్ ప్లేస్ అన్నమాట ఇది. సో మంచి మంచి ఫుడ్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే ఏదో ఎయిర్పోర్ట్లో ఉన్నంత ఫీలింగ్ అయితే మీకు అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లో ఉన్నంత ఫీల్ అనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇన్ని ఉన్నాయి షాపులు. ఇక్కడ రకరకాల షాపులు, రెస్టారెంట్స్ బీభత్సంగా ఉంటాయన్నమాట. అన్ని కెఫేలు. ఇప్పుడు వచ్చి జ్యూస్ కాఫీ అంటే ఇదేదో. సో ఇప్పుడు మనమైతే సక్సెస్ఫుల్గా అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇదే అనమాట మన బస్సు. ఇక్కడ నుంచి అయితే బూడిదికి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా, వచ్చేపాకే నార్మల్గా అయితే ఉన్నాను. ఇదే అనమాట బస్సు.
సీట్ ఇదే అనుకుంటా. ఇప్పుడే ఇందాకే అయితే బ్రేక్ అయితే ఇచ్చినారనమాట. బస్సు అయితే మధ్యలో ఆపినారు. చూసినారు కదా ఇక్కడ చలికి దెబ్బకి చిన్న రివర్ కూడా గడ్డగట్టిపోయింది. చూస్తున్నారు కదా ఎట్లుంది కదా, మొత్తం గడ్డగట్టకపోయింది అనమాట అసలు. అవి ఇప్పుడు మనకి ఇండియాలో ఎట్లుంటుందో డాబాలు అలాంటివి, సో ఇక్కడ కూడా సేమ్ అట్లే ఉంటాయి అనమాట. అక్కడ ఏమంటే ఆడుకునేటువంటి వ్యవహారాలు అన్నీ, కూల్ డ్రింకులు అన్నీ రకరకాలు ఉంటాయి అన్నమాట. మన బస్సు అక్కడ ఉంది ముందు. ఇంకొక 2 months ఉంటే మొత్తం గ్రీనరీగా ఉంటుంది అనమాట. చూసినారు కదా ఇదే అనమాట మన బస్సు. అల్టిమేట్ కదా, ర్యాంప్ రాజే. చూసినారు కదా ఇంకొకసారి అయితే మళ్ళొకసారి అయితే ఆపినారు. సో చలికాలం కదా, అందరికి ఎక్కువ ఒంటికి వస్తుంటాయి అనమాట, అదే పీకి వస్తుంటాయి. సో లైట్గా స్నోఫాల్ ప్లస్ వర్షం అయితే పడుతుంది. ఎంత బ్యూటిఫుల్ వెదర్ అంటే ఎట్లుందో, బీభత్సంగా ఉంది కదా అసలు. ఏమన్నా ఈ ఎండ కోసం ప్రాణాలు ఇస్తారు జనాలు. వాన పడుతుంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది లైట్గా. చూడండి వాన పడుతుంది, బీభత్సంగా ఉంది కదా. ఇదే అనమాట మన వెనకలు ఉండే బస్సు. చూడండి ఇక్కడ పైన వస్తున్నాయి. ఏదో టైర్లు అన్నీ చెక్ చేస్తున్నాడు. ఇదే బస్సు మంది. జస్ట్ బుసాన్లో కలుద్దాం. సక్సెస్ఫుల్గా అయితే మనమైతే బూసాన్కి వచ్చినాం. సో అక్కడ మీకు కనిపిస్తుందా బిల్డింగ్స్, అదే అనమాట సోంగ్దో బీచ్. సో అలా అయితే మనం అయితే రూమ్కి అయితే వచ్చినాం అనమాట. చూసారు కదా కొండ, దీన్ని ఎక్కాలంటే గుద్దల బాణం పోతుంది. మామూలుగా కానీ కాదు, ఎవడెక్కుతారా స్వామి. దీనమ్మ అక్కడ కనిపిస్తుందా, అదే అనమాట బూసాన్ బీచ్ అది. సో మనమైతే రూమ్లోకి వెళ్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇప్పుడైతే ఇంకా ఈరోజు జరిగే వీడియోలో ఈ రోజు నుంచి ఇంకా ప్రతిరోజు వీడియో అయితే వస్తూనే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అనమాట. ఛానల్లో అప్లోడ్ చేయబట్టి దాదాపు ఆల్మోస్ట్ 1 year అవుతుంది. అసలు లైకులు లేవు, వ్యూస్ లేవు, ఏం లేవు. ఒకసారి మీరు సపోర్ట్ చేస్తే కొంచెం ఛానల్ అనేది ముందుకు పోతుంది అనమాట. నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ పెట్టడానికి. నాకున్న బిజీ షెడ్యూల్లో మీకు వీడియోస్ పెట్టాలన్నా కూడా నాకు చాలా కష్టంగా ఉంది. బట్ అలాంటిది మీకోసం కష్టపడి పెడుతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. బై బాయ్.